చాలా మందికి బట్టతలలు అనేటివి ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. ఎందుకొస్తుంది అనేది నేను మీకు నా ఛానెల్‌లో పాత వీడియోస్‌లో నేను చెప్పాను గదండీ! జన్యుపరంగా 10 తరాల్లో ఎవరికొకరికి ఉండటం వల్ల కానివ్వండి, లేక మనకి లైఫ్ స్టైల్ మార్పులు విపరీతంగా స్ట్రెస్‌ఫుల్ కండిషన్స్ ఉండటం, టైంకి నిద్రపోకుండా ఉండటం, టైంకి ఆహారం తీసుకోకుండా ఉండటం, అలానే పౌష్టికాహారం లేకుండా ఉండటం, అలానే ఎమోషనల్ స్ట్రెస్ ఉండటం, వెయిట్ లాస్ ఉండటం, ఫీవర్స్ ఏమైనా విపరీతంగా రావటం, ఫీవర్ వచ్చినాక తర్వాత వెయిట్ లాస్ అయ్యి తర్వాతనేమో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావటం, అలానే హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. థైరాయిడ్ గాని, పీసీఓఎస్ ఉంటే గాని, లేకపోతే పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీలు అయిపోయినాక ఆ తర్వాత హెయిర్ లాస్ కంటిన్యూ అయిపోవటం, మెనోపాజ్ సమయంలో 5 ఏళ్ల ముందు, 5 ఏళ్ల తర్వాతకి వెంట్రుకలు పలచగా అవ్వటం మొదలవ్వటం. ఇలాంటి అనేక రకాల కారణాలుంటాయండి బట్టతలలకి. బట్టతలకి కారణం అనేది మనం తెలుసుకున్నాం కదండీ! మరి డైట్ ఎలాంటిది మనం పాటించాలి అనేది మనం తెలుసుకోవాలండి. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బట్టతలలకి ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో చాలా విపరీతమైన హెయిర్ లాస్ అనేది, హెయిర్ థిన్నింగ్ అనేది బాగా అవుతుందండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటేండి, న్యూట్రిషనల్‌గా మనము కాంప్లిమెంట్ అనేది మనం బాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. న్యూట్రిషియస్ డైట్ అనేది మనం బాగా చేయాలి. పిల్లలకి యాక్సెస్ టు జంక్ థెరపీస్ తర్వాతనేమో ఔట్ సైడ్ ఫుడ్ బాగా యాక్సెస్ అయిపోయింది కాబట్టి అది ఎక్కువగా తెప్పించుకుంటున్నారు. అది ఎక్కువగా తింటున్నారు. కానీ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం డైట్‌లో మనకి మొలకెత్తే గింజలనేది చాలా ఇంపార్టెంట్ అండి. హై అమైనో యాసిడ్స్ ఉంటాయండి. అలానే చాలా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ కూడా మనకి స్ప్రౌట్స్‌లో ఉంటాయి.